గత కొన్ని రోజులుగా సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల అంటే దాని పేరే సిరిశాల. శాల సామాజిక వర్గం అంటే పద్మశాలీలు పొందించినటువంటి పట్టణం సిరిసిల్ల. మొత్తం నేత కార్మికులే ఉంటారు అక్కడ. సిరిసిల్ల లాంటి పట్టణాలు తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, సిద్దిపేటలో కొన్ని ఊర్లు, ఇట్లా ఒక 7-8 ప్రాంతాల్లో నేత పరిశ్రమ ఉన్నది. కొన్ని దిక్కుల చేనేత మగ్గాలపైన బట్టలు నేస్తే, కొన్ని దిక్కుల మరమగ్గాలపైన బట్ట నేసేటటువంటి కార్మికులు ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక 40,000 కుటుంబాలు చేనేత పరిశ్రమ పైన ఆధారపడితే 36,000 కుటుంబాలు మరమగ్గాలపైన బట్ట నేస్తూ ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి 36,000 పవర్లూమ్ కార్మికుల్లో 90% మంది ఉన్నది ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే. సిరిసిల్ల పట్టణంలో ఈ మధ్య కాలంలో చాలా బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే, కార్మికులు ఉరేసుకొని ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు రోజొక్క కార్మికుడు ఉరేసుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లో సిరిసిల్లలో చావుడప్పులు మోగుతుండే. ఎక్కడ చూసినా చావుడప్పులు మోగుతుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా ఏమన్నా బాగుపడుతుందేమో పరిస్థితి అంటే, కొన్ని రకాల టెంపరరీ సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఎక్కడ శాశ్వత ఉపాధి లేకుండా పెనం మీదకెళ్ళి పొయ్యిల పడేసి వాళ్ళ బతుకుల్ని ఇవాళ మరొక్కసారి వాళ్ళు ఉరికొయ్యలకు వేలాడేటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ కల్పించింది. ఒక దిక్కు కాంగ్రెస్ మోసం, మరో దిక్కు బీఆర్ఎస్ మోసంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నెల రోజుల నుంచి సిరిసిల్ల కార్మికులు వాళ్ళ పనులు బంద్ పెట్టుకొని, సాంచాలు బంద్ పెట్టుకొని, దీక్షలు చేసుకుంటా, భిక్షాటన చేసుకుంటా, ధర్నాలు చేసుకుంటా, పాదయాత్రలు చేసుకుంటా గోసపడుతుంటే వాళ్ళను అధికార పార్టీ పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళకి ప్రభుత్వం బకాయి పడ్డటువంటి డబ్బు ఇచ్చిన పాపాన పోలే. వాళ్ళ డిమాండ్ల వైపు చూసిన పాపాన పోలే. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు, వారు కరీంనగర్ ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకొని, మొన్న ఒక నేత కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి నేతన్నల సమస్యలకు అండగా ఉంటామని చెప్పి రేపు 10వ తారీఖు నాడు ఒక దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. నేతన్నకు అండగా బీజేపీ దీక్ష పేరుతోటి మేము పిలుపునివ్వంగానే ఇన్ని రోజులు, నెల రోజుల నుంచి కదలని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న హుటాహుటిన సిరిసిల్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆసాములు, యజమానులు, కార్మికులు అందరితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం లేక జేఏసీకి సంబంధించినటువంటి వస్త్ర వ్యాపారులను పిలుచుకొని వాళ్లను బతిలాడి, బెదిరించి, నయానో భయానో దీక్ష విరమింపజేసి రేపటి నుంచి పనుల్లోకి వెళ్ళాలని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. మేము ఒక విషయానికి సంతోషిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ గారు దీక్షకు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ పార్టీ కదిలి రావడం అనేది, నేతన్నలకు ఒక హామీ అయినా ఇవ్వటం అనేటువంటిది అది బీజేపీ విజయంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నల దగ్గరికి ప్రభుత్వం వచ్చింది అనంటే అది భారతీయ జనతా పార్టీ విజయమే. అది బండి సంజయ్ గారు దీక్షకు పిలుపునిచ్చినటువంటి కారణమే అనేటువంటిది మేము గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం కేవలం టెంపరరీగా వాళ్ళందరినీ కూడా దీక్ష విరమింపజేయాలని చెప్పో, రాబోయే ఎన్నికలకు వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రాకూడదని చెప్పో, రాజకీయ లబ్ధి కోసము ఈ హామీలు ఇచ్చి ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు అని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. నేత కార్మికుల డిమాండ్లు గత ప్రభుత్వం ఒక శాశ్వత పరిష్కారం చూపించకుండా బతుకమ్మ చీరల పేరుతోటి కార్మికుల పొట్టగొట్టి మ్యాక్స్ సొసైటీలను ఏర్పాటు చేసి టెస్కోను రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి ఒక 8-10 మంది ఆసాములు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కమిషన్లు దోచిపెట్టి
అట్లా కూడా 250-300 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయి పెడితే వాళ్ళు కార్మికులకు కూలీ కట్టిస్తలేరు. ఇవాళ ఆ కూలి పని కూడా లేక రోడ్డు మీద పడి ఊరేసుకొని చచ్చిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి 250 కోట్లు మొత్తం లెక్క చేస్తే ఒక 300 కోట్లు అయితే కావచ్చు. 300 కోట్లు రిలీజ్ చేసే పైసలు లేవా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర? రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్లో మొత్తం మీసాలు తిప్పుకుంటా డైలాగులు కొడుతున్నాడు. చెప్తున్నాడు అక్కడ 100 రోజులల్లా కొడంగల్కు మెడికల్ కాలేజ్ తెచ్చిన, కొడంగల్కు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, కొడంగల్కు వెటర్నరీ కాలేజ్ తెచ్చిన, కొడంగల్కు నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, కొడంగల్కు జూనియర్ కాలేజ్ తెచ్చిన, కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తెచ్చిన, 100 కోట్ల రూపాయలతోటి తండాలకు రోడ్లేపించిన, 4000 కోట్ల రూపాయలు పెట్టి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని షురూ చేసిన అని చెప్పిండు. మరి మేము అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కొడంగల్కే ముఖ్యమంత్రా? రేవంత్ రెడ్డి గారు ఒక కొడంగల్కే ముఖ్యమంత్రా? మీకు సిరిసిల్ల కనిపిస్తలేదు? 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేకపోయినావు నువ్వు. ఉరేసుకొని ఆత్మహత్యలు చేస్తే కూడా పరామర్శించలేకపోయినావు నువ్వు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు దొంగ హామీలు ఇవ్వటం కాదు, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ఆ కట్ ఆఫ్ డేట్ లోపు పాత బతుకమ్మ చీరల బకాయిలు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చెల్లించాల్సిందే. గతంలో ఉన్నటువంటి 50% కరెంటు సబ్సిడీ ఏదైతుందో దాన్ని కొనసాగించాలి. సబ్సిడీని ఎత్తేసి పవర్ బిల్ ఇస్తే మొన్నొక ఆసామి మొత్తం ఇల్లుకిల్లు ఊలగొట్టుకొని సాంచాలన్నిటిని తీసి ఇనుప సామానుకు అమ్ముకొని మొత్తం సాఫ్ చేసి పడేసింది. బ్లేడ్ పెట్టి సాఫ్ చేసి పడేసింది. అంటే నేత కార్మికుల దుస్థితి అట్లా తయారైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళన్నీ బంద్ పెట్టేసుకొని మొత్తం ఆ కోపంతో కసితోటి పంట నష్టపోతే రైతులు అక్కడో ఇక్కడో అగ్గి పెట్టుకొని ఏడిచి వాళ్ళ లోపల ఉన్న ఆవేదనను ఎట్లయితే వెలిబుస్తారో ఇవాళ సిరిసిల్ల నేత కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుండా అట్లా తయారైంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము దాదాపుగా 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అనేక రకాలుగా మోసం చేసిండ్రు నేత కార్మికులను. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు చాలామందికి కూడా అక్కడ ఒక ఉపాధి అవకాశం ఉండే. వాళ్ళు పెట్టికోట్ క్లాత్ నేస్తురు, కండువాలు తయారు చేస్తురు, టవల్స్ తయారు చేస్తురు, బెడ్షీట్లు తయారు చేస్తురు. భారతదేశంలో ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడి నుంచి పోయి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా కొద్దో గొప్ప బతుకుదురు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆడ కేటీఆర్ అనేట ఆయనే వాళ్ళ ఈ శాఖకు కూడా మంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏ పని కూడా చేయకుండా వాళ్ళ సాంచాల డిజైన్లు మార్చి టెంట్ హౌస్ పాలిస్టర్ బట్టనేసేటట్టుగా వాళ్ళ సాంచాలను తయారు చేపించి ఆ బట్టకు రంగులద్ది బతుకమ్మ చీరలని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్లకు కూలి కూడా పడకుండా కేవలం 4 నెలలే కూలి దక్కేటట్టుగా చేసి ఒక వ్యాపారం కింద మార్చింది. ఎవరన్నా కడుతుర్రా బతుకమ్మ చీరలు తెలంగాణ రాష్ట్రంలో? కేవలం ఇంటింటికి చీరిస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రజల్ని ఆడబిడ్డల్ని మోసం చేసిండ్రు. అక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికుల పొట్టగొట్టిండ్రు. ఇవాళ ఏం చేయాలనో అర్థమైతలేదు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బతుకమ్మ స్కీము పోయింది, గతంలో ఉన్నటువంటి ఆర్డర్లు పోయినాయి. కాబట్టి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని సూచించి ఒక పథకాన్ని తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక 2000 కోట్ల రూపాయలతోటి బ్యాంకుని ఏర్పాటు చేసి నేతన్నలకు అండగా ఉండేటట్టుగా డిపాజిట్లు చేసి మళ్ళా వాళ్ళ సాంచాలు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో లాగా మళ్ళా తీసి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఇవాళ వాళ్ళకు బట్టకు కూడా ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యాలను కూడా అందించేటట్టు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.